కాదు ఎలా ఉంది ఈ పరిపాలన? కూటమి ప్రభుత్వం పరిపాలన ఎలా ఉంది? కూటమి పరిపాలన ఎలా ఉందని చెప్పాలంటే చాలా విషయాలు చెప్పాలి. సరే మీరు ఏ విధంగా అడిగినా కూడా కూటమి పరిపాలన అనేది కూటమిగానే ఉంది, కానీ జనాలకు ఉపయోగపడేది లేదు. ఏది దోచినా వాళ్ళు కూటమి దోచుకోవటమే. ల్యాండ్ మాఫియా కానీ, ఇసుక కానీ, మరి ఏ కమిషన్లు అయినా ఆఖరికి ఉద్యోగం చేసుకునే వాడికి ఉద్యోగం ఇప్పించాలన్నా కూడా కమిషనే. బ్రాందీ షాపులు కమిషనే. మరి అసలు ఊర్లో ఏ కాంట్రాక్ట్ తీసుకున్నా అతని దగ్గర కమిషను. ఈ కూటమి ప్రభుత్వం ఎట్లా ఉందంటే ఇట్లా ఉండేది. 4 ముక్కలు 3 ముక్కలు 4 ముక్కలు అయినట్టుగా ఉంది, కానీ ఒక పరిపాలన కానీ ప్రజలకు ఉపయోగపడే విధానం కానీ ఈ 20 నెలలు అవుతుంది దగ్గర దగ్గర. 20 నెలల్లో ఏది ఒక్కటి చేశానికి పర్ఫెక్ట్గా చేశానని చెప్పమంటే ఏ పథకం కూడా లేదు. ఈ అమ్మఒడి అని ఇచ్చారు కదా, అంటే తల్లికి వందనం. తల్లికి వందనం అన్నారు, ఎంతమందికి ఇచ్చారు? ఏదో ఇచ్చిన వాళ్ళకి ఇచ్చారు. అది కూడా 5,000, 10,000, 12,000, 3,000 అట్లా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇచ్చారండి. అది ఒకటి. పోతే పింఛన్లు అన్నారు, 3,000 నుంచి 4,000 అన్నారు. ఎంతమందికి ఇస్తున్నారు? తగ్గించారు, 7 లక్షల మంది తగ్గించేశారు. జగన్ ఉండగా 67 లక్షల మందికి ఇస్తే ఈయన తగ్గించాడు 7 లక్షలు. సరే, కొత్త పెన్షన్లు ఇంకో 7 లక్షలు ఉన్నాయి. అది ఫార్మాలిటీకి ఎప్పుడూ నమోదు చేసుకుంటూ ఉంటారు. 3 నెలలకు 6 నెలలకు సంవత్సరానికి ఒకసారి 2 సార్లుగా అలర్ట్ చేస్తారు. ఈయన వచ్చినా ఒక కొత్త పెన్షన్ ఇచ్చాడని చెప్పానండి. ఒక కొత్త పెన్షన్ లేదు. ఉండాటనే కటింగు, ఉండాట్లోనే కటింగు. ఇక అది కూడా జగన్ వైసీపీ కార్యకర్తలు కూడా ఇచ్చాడు, అందుకే మేము వాటిని తీసేసామంటున్నారు కదా. వాళ్ళు ఎగ్గొడటానికి ఏదో ఒకటి చెప్పాలి కదండి. ఏం లేకపోతే ఏలు వంకర లేదు ఎనపోస రాదు అంటారు. వంకర ఎందుకంటే ఏలు వంకర ఉంటేనే వచ్చింది ఎనపోస. అట్లాగే లేదు, వంకర చూపించడం కోసమే. కానీ జగన్ ఉండగా ఒక క్యాలెండర్ లాగా పెట్టేసి జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ ఎట్లయితే నెలలు ఉన్నాయో పలానా నెలలో పలానా పెన్షన్, పలానా నెలలో పలానా పెన్షన్, 2వ తారీఖు అని డేట్ ఇచ్చాడు. ఆ డేట్ ప్రకారం ఇచ్చేసేవాడు. అది వెళ్ళకపోయి ఇవాళ వెళ్ళకపోయే వాళ్ళు ఉన్నారా? లేరు. ఇప్పుడు ఇవాళ పేపర్లో ఒక ముసలాం పింఛన్ కోసం పోయింది. అందరూ ఒకసారి రండి నాడు కూర్చోబెట్టుతున్నారు. పాపం ముసలాం కూర్చుందో నుంచుందో వరుసలో లైన్లో పడిపోయింది, ప్రాణం పోయింది పింఛన్కి వచ్చి. అదే జగన్ ఉండగా డోర్ టు డోర్ వాలంటీర్లు పెట్టారన్నారుగా, సచివాలయం పెట్టారన్నారుగా, ఆర్బికేలు పెట్టారన్నారుగా, ఇవన్నీ దండగన్నారుగా, నాడు నీడు బళ్ళు పెట్టారు దండగన్నారుగా. మరి వాళ్ళు చేసిన పని ఏంది? మొన్న ఆ నాడు నేడు బడికి పోయి జగన్ గుండంగా పెట్టిన బల్ల మీద కూర్చొని టీచింగ్ ఇచ్చారు. అంటే నేను చేశానని చెప్పుకుంటున్నారు. ఆ బళ్ళు ఇచ్చింది ఎవరు? బ్లాక్ బోర్డులు ఇచ్చింది ఎవరు? మంచినీళ్ళు వాటర్ సప్లై చేసేది ఆ గవర్నమెంట్లోనే కదా. దొడ్లు ఎలా ఉండయి? నాడెట్టుండే నేడని చూడండి పోయి, మేము చెప్పడం కాదు. ఇవాళ ఒక మంత్రింట్లో ఉండట్టుండే హై స్కూల్లో. మా హై స్కూల్ పోయి చూద్దాం, మా నోతకి ఇక్కడే కదా హై స్కూల్ పోయి చూద్దాం రండి. మా సొంత ఇంట్లో కూడా అట్లా లేవు. అంటే ఇప్పుడు బాగా చేశారు. సరే, విద్య అంటారా? ఇంగ్లీష్ మీడియం పెట్టారు, అవి పెట్టారు. ఆఖరికి ఆడవాళ్ళు వాకిటైన చిన్నపిల్లలైన వాళ్ళు నాక్యాపులు పెట్టారు. అన్నీ అసలు సకలం అండి. నీకు ఇంట్లో ఏ రకంగా ఉందో అన్ని రకాలుగా హై స్కూల్లో పెట్టిన అడుగుకి అభివృద్ధి చేస్తే ఆయాలు దుమ్మెత్తి పోశారు, దోచుకున్నా తిన్నారు. మరి ఇలాది ఒక్కడికి కట్టారు ఎక్కడన్నా? అసలు పిల్లలు చదువు చెప్పకపోగా, పీజీ రిమేజ్మెంట్ ఈగిపోగా, అమ్మఒడి ఈగిపోగా సరిగా పిల్లలు బడి మానేశారు. అంతకుముందు ఎంతమంది ఉన్నారు, ఈరోజు ఎంతమంది ఉన్నారు? అంకెలతో చెబుతాం. 10 లక్షలు తగ్గారు. రాష్ట్రం మొత్తమే 10 లక్షల మంది తగ్గారు. ఏది? గవర్నమెంట్ స్కూల్లో. ప్రైవేట్ స్కూల్లో పెరిగారు. కొంతమంది అసలు మానేసుకున్నారు. ఏది ఈ లేని కాడికి మనకెందుకు చదువులే, మన పెట్టుబడి లేని వాళ్ళు ఉన్నారు కదా, అది కట్టాలని కట్టలేరు కదా, కట్టలేక చదువు మానేసిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. సరే, అట్లా అదే పింఛన్లు ఎట్టా ఇంటికి పోయి ఇట్లా నిన్న ఇచ్చారు ఆధారం అని. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు స్వయంగా వచ్చి ఇంటింటికి ఇస్తున్నారు కదా. ఇంటింటికా? సరే, ఎక్కడే ఎందుకు మా వారు నోతెక్కి పోయి పింఛన్లు ఇంటింటికి వచ్చి ఇచ్చారని అడిగితే ఎంతమంది చెబుతారో తెలుస్తుంది. ఇంటికి కాదు, ఇంటింటికి పోవడం కాదు. వీళ్ళు ఇప్పుడు నాకే ఇవ్వాలి, మా ఇంటికి వచ్చారు. ఇదే మా ఇల్లు సెంటర్లో. ఇక్కడ రాగానే ఇక్కడికి ఇస్తే మళ్ళీ ఆయనకి ఇస్తారా లేదని వాళ్ళు రాను, వీళ్ళు ఏమనగా ఇంటికి పోతే నువ్వు లేవు అని పోతున్నారు. కాబట్టి అందరూ ఒక చాట. అంటే పంచాయతీ ఆఫీస్ దగ్గరికి వచ్చేవాళ్ళు కొంతమంది ఉంటున్నారు. ఒక రోడ్లో ఉంటే ఆ రోడ్లో ఒక 20 మంది 30 మంది ఆడికి వస్తారు. అది నీ కింద ఒక 50, నీ కింద ఒక 50, నా కింద ఒక 50 అని ఉంటాయి కదా. వాళ్ళు వచ్చినప్పుడు ఆడ కూర్చోవడం తీసుకోవడం. చెబుతున్నాక వాళ్ళ పేపర్లు వేసా మనిషి చచ్చిపోయింది, వాళ్ళందరూ ఇంటికి పోయి ఆ లైన్లో ఉంచడం ఎందుకు? వాళ్ళ ఇంటి ఒక 100 మంది ఉండారు. ఆ పింఛన్లు తీసుకునే వాళ్ళు ఒకళ్ళే కదా ఉంది.
ఒకళ్ళుంటే వీళ్ళు లైన్లో చచ్చిపోవడం ఎందుకు అర్థం అవట్లేదా? అది చెప్పొచ్చు నేను ఇంటికి ఇచ్చాననేది షోయింగ్ చేయడమే కానీ ఎక్కడ ఏమీ జరగట్లేదు. ఫీజు రిమెంబర్స్ లేక విద్యార్థులు ఆలోచిస్తున్నారు. ఇవాళ ఏమన్నారు, ఇవాళ అది కూడా వేశారు పేపర్లో, ఫీజు కట్టిన వాళ్ళే స్కూల్లో రాండి, లేకపోతే లేదు. బయట నిలేసేశారు. ఫీజు కట్టలేదు కానీ మీరు రావడానికి లేదు, బయట నిలేశారు. మరి జగన్ ప్రభుత్వంలో ఎప్పుడైనా నిలేసినట్టు ఉందా? ఎందుకని? ఆయన టైం ప్రకారం ఇస్తున్నాడు. 3 నెలలు ఫీజు రిమెంబర్స్ కట్టేవాళ్ళు. వీళ్ళు ఎంత కడుతున్నారో లేదు. సరే ఆరోగ్యశ్రీ తీసుకోండి, ఎక్కడ అంబులెన్స్ మోసన పడుతుందా? డ్రైవర్లు తిరుగుతున్నాయి కదా అంబులెన్స్లు. తిరుగుతుంది. ఎప్పటికీ ఎన్ని గంటలకు వస్తున్నాయి? ఫోన్ చేసినాక గంటకు 2 గంటలకు వస్తున్నాయి. ఈలోపు గోల్డెన్ అవర్ పోయిద్ది. సాగు బతుకులోనే గోల్డెన్ అవర్ అంటే ఆ పడిపోయిన గంటలో తీసుకెళ్తే బతికిస్తా అంటాడు డాక్టరు. కానీ నువ్వు రావు. డాక్టర్ రెడీగా ఉండే బతికెత్తానికి, నువ్వు రావు. మరి తీసుకెళ్ళేది ఎవరు? ప్రాణాలు పోతున్నాయి. సరే ఒకవేళ ఈ దెబ్బ తగిలిన హాస్పిటల్ పోతే అక్కడ ఆరోగ్యశ్రీ లేదు. మరి కట్టుకోలేని వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏమంటారు, అయ్యా నువ్వు డబ్బు 2 లక్షలు అయ్యిద్ది, నువ్వు 2 లక్షలకి అయితే ఆపరేషన్ మొదలు పెడతాం, లేకపోతే మాకు మీ ప్రాణం మాకు గ్యారంటీ లేదంటున్నారు. మరి వీళ్ళు డబ్బులు లేవు, కట్టాలా చచ్చిపోవాలా? సరే ఏడవ చాడ పోయి దేవుడు తీసుకొస్తానికి పోతే అందవు. ఈ లోపు వీళ్ళు చేయరు. ప్రాణహారి ఇంటికి రాట శవాన్ని వేసుకుని